మోరంపూడి శ్రీను ఇంకా 2-3 మొత్తం 5 కలిసి ఆ ఉదయం 9:10 అక్కడ చేరాం. ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పేది మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా తెలియజేస్తున్నాను. కానీ ఆ రోజు ఆ బస్సులోకి పిలిచి వెంకటేశ్వరరావు, నీకు నీ షాట్ అంతా బ్రహ్మాండంగా ఉంది, నీకు రాబోయే ఎలక్షన్లో 2024 సీట్ కన్ఫర్మ్ చేశాను, నువ్వు జాగ్రత్తగా అందరినీ కలుపుకెళ్ళి నువ్వు తప్పనిసరిగా రేపు రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుతావు అని చెప్పి సీట్ కూడా ప్రకటించడం. మరి ఇన్ని బాగున్నప్పుడు ఇన్ని రిపోర్ట్లు అంటే ప్రతి ఒక్కటి కూడా సర్వేలు కానివ్వండి, ఏదైనా సరే దేంట్లో కూడా ఎక్కడా కూడా ఒక్క తప్పు అనేది కానీ ఎక్కడా లేదు, ఆయనకు తెలుసది. కానీ ఈ మధ్యకాలంలో మరి మీరు చూసే ఉంటారు, శారద గారు ఆయన ప్రకటించారని చెప్పేసి చాలా మంది చెప్పారు. సరే ఒక్క నిమిషం నాన్న, మరి 2024 వచ్చేసరికి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి మరి మమ్మల్ని ఎవరిని పిలవలా. మేమేమనుకుంటున్నాం, ఆయన ఆల్రెడీ చెప్పాడు, 2 సార్లు మాట ఇచ్చాడు, ఎక్కడికి వెళ్తుందిలే సీటు, తప్పనిసరిగా ఇన్ని పనులు చేశాను, ఇంతమందితో మరి అమాయకం అయిపోయి ఈ పార్టీ గురించి 24 గంటలు పనిచేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెడతారని ఏ రోజు కూడా అనుకోవాలా.